ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు పలుకుతున్నాము. దేవుడు మీ అందరినీ కంచె వేసి కాపాడుతున్నారని నమ్మి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రోజున మనందరము సజీవులుగా ఆయన కృప చేత మనము ఆశీర్వదించబడుతూ దీవించబడుతూ జీవిస్తూ ఉన్నాము. అందును బట్టి కేవలము దేవునికి మాత్రమే మనందరము మహిమ చెల్లించాలి. మరి ఈ రోజుల్లో ఈ దినాల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి మరి అనేక మంది కేవలం ఆన్లైన్లో మాత్రమే దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. మరి ఆ విధంగా మీరు ఉంటే గనక మరి ఈ దినాన మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని మీ హృదయాల్ని సిద్ధపరచుకొని ఈ యొక్క ఆరాధనలో పాల్గొనాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామిగా మీరు పాల్గొంటూ మీ హృదయాన్ని సమర్పించినప్పుడు సరాసరి మీ గృహాల్లోనే మిమ్మల్ని దర్శించబోతున్నారు, ప్రార్థన ఆలకించబోతున్నారు, మీ ఆరాధన స్వీకరించబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లోనికి మీ గృహాల్లోనికి దిగి వచ్చి మీలో కార్యం జరిగిస్తారు. కాబట్టి అసాధ్యమైన కార్యాలు సాధ్యపరుస్తారు. కాబట్టి విశ్వాసంతో నమ్మకంతో సిద్ధ మనసుతో కూర్చుని ఆరాధించండి. మరి వాక్యంలో దేవుడు మాట్లాడబోతున్నాడు కాబట్టి వాక్యానికి ముందు మనం ఆరాధన చేసుకునే ఈ సమయంలో దేవుని నామాన్ని హెచ్చించండి. మీకు ఈ పాటలు వస్తే గనక మాటలతో ఏకీభవించి హృదయాంతరంగాల్లోంచి ఏకీభవించి నాతో కలిసి గుండె లోతుల్లోంచి దేవుని ఆరాధించి కనపరచండి. అందరం కలిసి దేవుని కొన్ని పాటల ద్వారా ఆరాధించి మహిమపరుచుకుందాం. ఘనపరుస్తున్నాము, మీ నామాన్ని హెచ్చిస్తున్నాము. అన్ని నామముల కంటే ఉన్నత నామం మీది, పరిశుద్ధ నామం మీది, ఘనమైన నామం మీది ప్రభా. గొప్ప దేవుడు మీరు ప్రభా, అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు ప్రభా. ప్రతి ఒక్కరి గృహంలో దిగి వచ్చి మీ ఆత్మ కార్యం జరిగించండి. మా అందరి ద్వారా స్థితి అందుకోండి ప్రభా.
దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ భూమి మీద శాస్త్రజ్ఞులకి అసాధ్యమైనవి కొన్ని ఉంటాయి, సైన్స్కి కుదరనివి అనేకమైనవి ఉంటాయి. చూడండి, అనేక జబ్బులకి ఇంకా మందులు కనుక్కోబడలేదు. శాస్త్రజ్ఞులు ఎంతో ప్రయత్నిస్తున్నా కుదరట్లేదు, వర్కౌట్ కావట్లేదు. అనేక మంది ఆ జబ్బులు నయం కాక మరణమవుతున్న సందర్భాలు ఉన్నాయి. అనేక రకములైన పరిస్థితులకు, అనేక రకములైన సమస్యలకు, ఈ రోజుల్లో జరుగుతున్న అవినీతికి, లేకపోతే భయంకరమైన వయోలెన్స్కి, ఇలాంటి వాటికి అనేక మంది చెడు వ్యసనాలకి గురవుతున్నారు. భయంకరమైన యారగెన్స్లోనికి వెళుతున్నారు. వీటన్నిటికీ పరిష్కారాలు దొరకట్లేదు. అనేక సార్లు మనుషులకు అసాధ్యమైనవి అనేకమైనవి ఉంటాయి, మనిషి జ్ఞానానికి అందరివి. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అందుకే మనం ఏ పరిస్థితి వచ్చినా దేవుని చేతిలో పెట్టాలి. మనుషుల్ని అనుకోకూడదు, మనకున్న తెలివితేటల మీద, సామర్థ్యం మీద, పలుకుబడి మీద అనుకోకూడదు. కానీ అసాధ్యమైన కార్యాలు మన జీవితాల్లో సాధ్యపరచగల ఒకే ఒక్క దేవుడు, మన దేవునికి, క్రీస్తు ప్రభు వారికి మన పరిస్థితులను అప్పగిస్తే ఆ పరిస్థితి ఇంకా మునుపట్లాగా ఉండదు. ఖచ్చితంగా మన జీవితాల్ని పరిష్కరించి ఆయన మనల్ని పైకి లేపుతాడు. ఈ పాట పాడుతూ విశ్వాసంతో మీకు అసాధ్యమైన పరిస్థితులు ఏమైనా ఉంటే అవి దేవునికి ఎత్తి పట్టండి, దేవుని కనపరచండి, ఆయన చేసే మేలుని అనుభవించండి. ఈ పాటతో దేవుడిని ఆరాధిద్దాం. సముద్రము
నమ్మకమైన దేవుడు ప్రభా. ఆశ్చర్య కార్యాలని ప్రజల జీవితాల్లో చేసే దేవుడు. నిరంతరము దేవదూతల చేత 24 పెద్దల చేత శరాపులు కెరూబుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుని పొగడబడే దేవుడు ప్రభా. అంత గొప్ప మహిమోన్వితుడు అయ్యుండి కూడా ప్రభా మా అందరి పట్ల గొప్ప దృష్టి, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నారు, దృష్టిస్తున్నారు. నీకు వందనాలు. దీనిని ఆన్లైన్లో ఎవరైతే తమ మనస్సులతో నిన్ను ఆరాధిస్తున్నారో, హృదయాంతరంగాల నుంచి ఆరాధిస్తున్నారో, మొర్ర పెడుతున్నారో వారి పక్షంగా మీరున్నారు ప్రభా. సరాసరి వారి గృహాల్లోనికి మీరు వెళ్ళి వాళ్ళని దృష్టించి వారిని లేవనెత్తు సిద్ధంగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మీ కార్యం మీరు ప్రారంభించారు, జరిగిస్తున్నారు. మీకు వందనాలు ప్రభా. మీకు వేలాది స్తోత్రాలు, కృతజ్ఞతలు, ఆరాధన అర్పిస్తున్నాం తండ్రి. ఆరాధనకు యోగ్యుడా, మంచి దేవుడా, గొప్ప దేవుడా, ప్రేమామయుడానికి స్తోత్రాలయ్యా. వందనాలు రక్షకుడా, స్తోత్రాలు ప్రభా.
you all in the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. Once again we would like to welcome each and everyone for this online service. మరొకసారి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. అందరు బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారు కదా? Beloved, we are praying for you all. ప్రియ దేవుని బిడ్డలారా, మీ గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. So that the Lord should protect you and bless you. ప్రభు మిమ్మల్ని కాపాడాలని, మిమ్మల్ని దీవించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. As you know that we are having regular church services every Sunday morning. మీకు తెలిసినట్లుగా ప్రతి ఆదివారము మరి ఉదయకాల సమయంలో మన సంఘములో ఆరాధనలు జరుగుచున్నవి. We have 2 services every Sunday. ప్రతి ఆదివారము 2 ఆరాధనలు జరుగుచున్నవి. Morning service is at 8 o'clock. ఉదయకాలము మరి 8 గంటలకు ఒక ఆరాధన, and 11 o'clock another service. అలాగే 11 గంటలకు రెండవ ఆరాధన. Not only that, we are having also online service. అంతే మాత్రము కాకుండా ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం. I am so glad that people are being blessed. ప్రజలు దీవించబడుతున్నారు అని మాకు తెలియపరుస్తున్నారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. Every message we are spending time before God. ప్రతి ఒక్క వర్తమానము కూడా మరి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాము. And hearing from his throne. ఆయన సింహాసనం దగ్గర నుంచి ఈ మాటలు వింటూ ఉన్నాము. And delivering the message to you. ఆ విధంగా మీతో పంచుకుంటూ ఉన్నాము. Are you ready to hear the word of God? దేవుని వాక్యమును వినడానికి మీరు సిద్ధముగా ఉన్నారా? Today, ఈ రోజున I would like to share about wonderful subject. ఒక చక్కటి అంశమును మీతో నేను పంచుకుంటాను. The titles of God owned by David. దేవుని నామములు దావీదు సొంతం చేసుకున్నాడు. When you read బైబిల్ గ్రంథమును మీరు చదివినట్లయితే you will see lot of titles of God. దేవుని యొక్క అనేక బిరుదులు లేదా నామములు మీరు గమనిస్తారు. God has got lot of titles. దేవుడు ఎన్నో బిరుదులు నామములు కలిగి ఉన్నాడండి. When we read the titles of God, దేవుని యొక్క బిరుదులు లేక నామములు మనం ఎప్పుడైతే చదువుకుంటామో, we will just generally we read the titles. మనం ఏదో మామూలుగా ఆ విధంగా మనం చదువుకుంటాము. But if you look at David here, అయితే ఇక్కడ మీరు దావీదును గమనించినట్లయితే in this chapter, ఈ యొక్క లేఖన భాగంలో he was uttering in a different way, beloved. ఆయన మరి వేరే రకముగా వాటిని పలకటము మనం చూస్తూ ఉన్నాం. Is owning all the titles of God. దేవుని యొక్క ప్రతి బిరుదును నామమును ఆయన సొంతంగా చేసుకోవటం మనం చూస్తున్నాం. 10 titles we will see in this chapter. ఈ యొక్క అధ్యాయములో మరి 10 నామములు మనము గమనించబోతున్నాము. Let us see how he is owning this titles. ఆయన ఏ విధంగా వాటిని స్వంతం చేసుకుంటున్నాడో మనం గమనించుకుందాం. Number 1, మొదటిది my rock. నా శైలము అంటున్నాడు. Number 2, రెండవది my fortress. నా కోట. Number 3, మూడవదిగా my deliverer. నా విమోచకుడు. Number 4, నాలుగవదిగా my God. నా దేవుడు. Number 5, ఐదవదిగా my shield. నా యొక్క కేడెము. Number 6, ఆరవదిగా my stronghold. నా యొక్క ఉన్నత దుర్గము. Number 7, ఏడవదిగా my refuge. నా యొక్క ఆశ్రయము. Number 8, ఎనిమిదవది my savior. నా రక్షకుడు. Number 9, తొమ్మిదవది my support. నన్ను ఆదుకునేవాడు. Number 10, పదవది my lamp. నా దీపము. So when he was uttering these words, ఆయన ఎప్పుడైతే ఈ మాటలు పలుకుతూ ఉన్నాడో, when he was uttering these titles, ఆయన ఎప్పుడైతే ఈ నామములు బిరుదులు ఆయన మరి పలుకుతూ ఉన్నాడో, he is using the word my. ప్రతి దాంట్లో కూడా ఆయన నా యొక్క అని ఆ యొక్క పదమును ఆయన ఉపయోగిస్తున్నాడు. Very, very important, beloved. గమనించండి, ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. Let us see why he was owning this title. అయితే మనం గమనించుకుందాము ఎందుకు ఆయన ఆ విధంగా సొంతం చేసుకుంటున్నాడు ఈ నామములను. Because he was in terrible trouble, beloved. ఎందుకంటే గమనించండి, ఆయన భయంకరమైనటువంటి సమస్యలలో ఉండినాడు. Let us read these verses. ఈ యొక్క వచనాలు మనం చదువుకుందాం. 2 Samuel chapter 22. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము. Few verses here. కొన్ని వచనాలు. And David spoke the words of this song to the Lord in the day that the Lord delivered him from the hand of all his enemies
and from the hand of Saul. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లా నేను Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా గమనించండి. So he was surrounded by all the enemies. ఇక్కడ ఆయన తన శత్రువుల చేతిలో ఆయన చుట్టుముట్టబడ్డాడు. The enemies are attacking him. శత్రువులు ఆయనను దాడి చేస్తూ ఉన్నారు. Not only that, అంత మాత్రమే కాదు, Saul is chasing him, సౌలు అతన్ని తరుముతూ ఉన్నాడు. and Saul wanted to kill him. సౌలు అతన్ని చంపాలనుకున్నాడు. So he was in dangerous situation. చూడండి, ఆయన ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. So what I read these titles, ఈ యొక్క బిరుదులు ఏదైతే మనం చదువుకున్నామో he was owning, beloved. వాటిని ఆయన సొంతంగా చేసుకున్నాడు. Let us see number 1. అయితే మొదటిది మనం గమనించుకుందాం. My rock. నా శైలము. If you look at 47, 48, 49 verses, మనం 47, 48, 49 వచనాలు గనుక చూసినట్లయితే here we will see David is telling the Lord is my rock. ఇక్కడ దావీదు దేవుడు నా శైలము అని చెప్పటము పలకటము మనం చూస్తున్నాం. He says here, ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, the Lord lives, and blessed be my rock, and exalted be God the rock of my salvation, the God who executes vengeance for me, and brings down people under me, who also brings me out from my enemies. You even lift me above those who rise up against me. ఓకే. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు, మహోన్నతుడగునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలత్కారము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. So here David is telling very, very clearly, beloved. గమనించండి, స్పష్టంగా దావీదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, The Lord is my rock. దేవుడే నా యొక్క శైలము, దుర్గమై ఉన్నాడు. So he protects him from all enemies. ప్రతి శత్రువు దాడి నుండి ఆయన తనను రక్షిస్తాడు. So when the enemies are surrounded him, గమనించండి, ఎప్పుడైతే శత్రువులు ఆయనను చుట్టుముట్టారో the Lord works like a rock. ప్రభువు దేవుడు ఒక బండ వలె, శైలము వలె ఆయన పని చేస్తూ ఉన్నాడు. So the rock is in front of you. మీ ఎదుట ఈ యొక్క బండ అనేది ఉన్నది. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. So nobody can overpower that rock. ఎవరు కూడా ఈ యొక్క బండను వారు దాటి రాలేరు. Even they might be stronger, వారు బలవంతులు కావచ్చు. because the Lord works like a rock. ఎందుకంటే ప్రభువు ఒక దుర్గము బండ వలె ఆయన పని చేస్తాడు. What a wonderful word, beloved. గమనించండి, ఎంత చక్కటి మాటలు ఇవి. The Lord is my rock. నా యొక్క శైలము అంటూ ఉన్నాడు. In our problems, in our troubles, beloved, అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క సమస్యలలో, మన యొక్క ఇబ్బందులలో what we can understand by reading this verse, ఈ వచనము ద్వారా మనము ఏమి గ్రహించగలుగుతున్నామంటే, He is our rock. ఆయన మనకు బండగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. The enemies comes in our lives. శత్రువులు మన జీవితంలో కూడా వస్తూ ఉంటారు. God will protect us from all sorts of enemies. అయితే ప్రతి విధమైనటువంటి శత్రువు దాడి నుండి దేవుడే మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. He is our rock. ఎందుకంటే ఆయన మన యొక్క బండ అయి ఉన్నాడు. Number 2, రెండవదిగా, my fortress. నా యొక్క కోట. Let us read 33 verses onwards. 33వ వచనం నుండి మనం చదువుకుందాం. God is my strong fortress, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. and He sets the blameless in His way. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. He makes my feet like hind's feet. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును. He sets me on my high places. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. He trains my hands for battle, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు. so that my arms can bend
a bow of bronze. ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. Hallelujah. హల్లెలూయా. So here we can see David again owning this title, beloved. మరలా కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాము, దావీదు ఈ యొక్క నామములను ఆయన సొంతంగా చేసుకుంటున్నాడు. My fortress. నా యొక్క కోట అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. When attack comes, ఎప్పుడైతే దాడి వస్తుందో what he will do to us? ఆయన ఏం చేస్తాడండి మనకు? Here David clearly says, ఇక్కడ స్పష్టంగా దావీదు చెప్తున్నాడు, he will make our feet like hens' feet. మన యొక్క కాళ్ళను ఆయన జింక కాళ్ళ వలె చేస్తాడట. So we will be like active. అంటే ఆ విధంగా మనము చురుకుగా ఉంటాము. So he protects us. మనలను ఆయన కాపాడుతాడండి. He is our strong fortress. ఎందుకంటే ఆయన మనకు బలమైనటువంటి కోటగా ఉన్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, he trains us. ఆయన మనలను మరి తర్ఫీదునిస్తాడు మనకు. Hallelujah. హల్లెలూయా. What a wonderful title, beloved. ఎంత చక్కటి బిరుదునో ఇది గమనించండి. We have to own these titles. ఈ యొక్క బిరుదును నామమును మనం కూడా సొంతంగా చేసుకొనాలి. Number 1, my rock. మొదటిది నా యొక్క బండ, Number 2, my fortress. రెండవది నా యొక్క కోట. Your health will be transformed. మీ యొక్క ఆరోగ్యము అది పూర్తిగా మార్చబడిపోతుందండి. Legs will become stronger. మీ యొక్క కాళ్ళు అవి బలముగా మార్చబడతాయి. It's like hen's legs. అవి లేడీ జింక కాళ్ళ వల్లే మారుతాయి. If you look at hen, మీరు ఒక జింకను గమనించినట్లయితే the hen will jump from here and there. చూడండి, ఆ జింక అటు ఇటు అది గెంతుతూ ఉంటుంది. Always active. ఎల్లప్పుడూ మరి హుషారుగా చురుకుగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. The Lord is going to do our legs like that. చూడండి, ప్రభువు మన యొక్క కాళ్ళను కూడా ఆ విధంగా చేయబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Very, very strong. ఎంతో బలముగా ఆయన చేస్తాడు. No enemy can touch us. ఏ దుష్టుడు శత్రువు కూడా మనలను తాకలేడిక. He will make our hands stronger. మన యొక్క హస్తముల చేతులను ఆయన బలపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Number 3, అయితే మూడవదిగా my deliverer. నా విమోచకుడు అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Very, very powerful word, beloved. గమనించండి, ఇది ఎంతో శక్తివంతమైనటువంటి మాటలు. Very powerful title of God. దేవుని యొక్క శక్తివంతమైనటువంటి నామముగా బిరుదుగా ఇది ఉంటుంది. If you look at 18th verse, 18వ వచనం మీరు చూసినట్లయితే, he delivered me from my strong enemy. For those who hated me, from they were too strong for me. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. What a wonderful title, beloved. చూడండి, ఎంత గొప్ప నామమో ఇది. My deliverer. నా విమోచకుడు. If you look at in our day-to-day life, మన అనుదిన జీవితంలో గనుక మీరు చూసినట్లయితే we will have some of the strong enemies. మనం కూడా బలిష్ఠులైన శత్రువులను మనం కలిగి ఉంటాం. Satan is our enemy. సాతానుడు కూడా మన యొక్క శత్రువుగా ఉన్నాడు. So the very nature of Satan, సాతాను యొక్క మరి ప్రాముఖ్యమైనటువంటి స్వభావం ఏంటిదంటే to destroy and to kill and to steal. నాశనము చేయటము, దొంగిలించటము, అలాగే చంపడము. It's very, very stronger enemy. వాడు మరి ఎంతో బలిష్టమైనటువంటి శత్రువు. So he will try to attack our lives. మన జీవితాన్ని దాడి చేయాలని వాడు ఎదురు చూస్తుంటాడు. And when he tries to attack, ఎప్పుడైతే వాడు ప్రయత్నిస్తాడో దాడి చేయటానికి, the Lord delivers us. గమనించండి, ప్రభువు మనలను విడిపిస్తాడు, విడుదల చేస్తాడు. The very nature of God, దేవుని స్వభావం ఏంటిదంటే he delivers us. ఆయన మనలను విమోచిస్తాడు. He delivers from all sorts of situations. ప్రతి విధమైనటువంటి పరిస్థితిలో నుండి ఆయన మనకు విడుదలనిస్తాడు. So the enemy tries to destroy our life. శత్రువు మన జీవితమును నాశనం చేయాలని వాడు కోరుతాడు. When you look at the ministry of Jesus, మీరు యేసయ్య పరిచర్యను గనుక చూసినట్లయితే, గమనించినట్లయితే, when he met a leper man, ఆయన మరి కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తిని కలిసినప్పుడు what he said, ఆయన ఏమన్నాడు?
he expressed his willingness to heal him. ఆయన అతనిని స్వస్థపరచడానికి ఆయన సంతోషించాడు. What a wonderful miracle, beloved. చూడండి ఎంత గొప్ప అద్భుతం అది. He delivered him from that sickness. ఆ కుష్టి రోగము నుండి ఆయన విడుదలనిచ్చాడు, విడిపించాడు ఆయనను. So the sickness has come from the attack of the enemy. ఆ రోగము కూడా మరి దుష్టుని దాడి ద్వారా కలిగి ఉన్నది. Listen carefully, beloved. గమనించండి. So when he touched him, ఆయన ఎప్పుడైతే అతన్ని తాకాడో, ముట్టాడో, he was healed. ఆయన సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. The Lord delivered him. మరి ప్రభువు ఆయనకు విడుదలనిచ్చాడు. So we have lot of enemies in our day-to-day life. అయితే మన యొక్క అనుదిన జీవితంలో మనము అనేక శత్రువులను కలిగి ఉంటాము. Sometimes physical enemies. కొన్నిసార్లు భౌతికమైనటువంటి శత్రువులు. People will be our enemies. ప్రజలే మనకు శత్రువులుగా ఉంటారు. So during the time, అయితే అటువంటి పరిస్థితులలో what David says here, దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? he says, ఆయన అంటున్నాడు, the stronger enemies you have delivered from them. బలిష్ఠులైన శత్రువుల దాడి నుంచి నీవు నన్ను రక్షించావు, విడిపించావు. Hallelujah. హల్లెలూయా. Wonderful title of God. ఇది దేవుని యొక్క చక్కటి బిరుదుగా ఉంటుందండి. I would like to encourage each and everyone. ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. When you pray, ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో you also pray like this. మీరు కూడా ఈ విధంగా ప్రార్థించండి. Oh my deliverer, నా విమోచకుడా, would you heal me? నన్ను స్వస్థపరచు, Would you deliver me నన్ను విడిపించండి. from this attack of enemy? ఈ యొక్క శత్రువు దాడి నుండి మీరే నాకు విడుదలనివ్వండి. Hallelujah. హల్లెలూయా. We have seen the Lord is my rock మనం చూసాము, మరి ప్రభువు మరి నా యొక్క బండగా ఉన్నాడు, and my fortress నా యొక్క కోట, and my deliverer. నా విమోచకుడు. Let us read 7th verse. 7వ వచనం మనం చదువుకుందాము. In my distress I called upon the Lord. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. Yes, I cried to my God, and from his temple he heard my voice, and my cry for help came into his ears. నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో చొచ్చెను. Hallelujah. హల్లెలూయా. Wonderful title of God. ఎంత చక్కటి దేవుని యొక్క నామమై ఉందండి ఇది. God. దేవుడు. Jesus is the Son of God. యేసయ్య దేవుని యొక్క కుమారుడు. God is in Trinity. దేవుడు మరి త్రియేక దేవుడై ఉన్నాడు. God the Father, తండ్రి అయిన దేవుడు, Son Jesus, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, and the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుడు. So what David is doing here, ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? is telling my God. ఆయన నా దేవా అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Is owning God, beloved. ఆయన దేవుణ్ణి మరి స్వంతపరుచుకుంటున్నాడు. So what he says here, ఆయన ఏమంటున్నాడు ఇక్కడ అంటే, in his distress ఆయన యొక్క శ్రమలలో he called upon the Lord. ఆయన యెహోవాకు మొర్రపెట్టగా, He cried out before God. దేవునికి ఆయన మొర్రపెట్టాడు, ప్రార్థించాడు. And when he cried out, ఆయన ఆ విధంగా మొర్రపెట్టినప్పుడు the Lord heard his prayer. ప్రభువు తన ప్రార్థనలు ఆలకించాడు. Wonderful title of God. ఎంత గొప్పటి దేవుని యొక్క నామం అండి, బిరుదండి. My God. నా దేవా, నా దేవుడు. Hallelujah. హల్లెలూయా. Do you ever said like that? మీరును ఆ విధంగా ఎప్పుడన్నా చెప్పగలిగారా? Listen carefully, beloved. జాగ్రత్తగా గమనించండి. Very, very important statement. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి నామము ఇది. My God, my Jesus. నా దేవా, నా దేవుడు, నా యేసు. Few years back, కొన్ని సంవత్సరాల క్రితము doctors told me, వైద్యులు నాకు చెప్పారు, you may lose your voice. నీ యొక్క స్వరము నీవు కోల్పోవచ్చు అన్నారు. Better stop preaching. నీవు ప్రసంగించడం ఇక మానేస్తే మంచిది అన్నారు. So I was very, very disturbed, beloved. గమనించండి, నేను ఎంతగానో ఇబ్బంది పడ్డాను, బాధపడ్డాను. I cried out before God. దేవుని ఎదుట నేను మొర్ర పెట్టాను. I said, నేను అన్నాను, my God, నా దేవా, my Jesus, నా యేసయ్య, I am serving you faithfully. నమ్మకముగా నేను నిన్ను సేవిస్తూ ఉన్నాను. Why this trouble came to me? అయితే ఎందుచేత ఈ సమస్య నాకు కలిగింది?
I cried out before God. దేవుని సన్నిధిలో నేను మొర్ర పెట్టుకున్నానండి. I said, Lord, నేను అన్నాను, ప్రభువా, my God, నా దేవా, I need help in this situation. ఈ పరిస్థితిలో నాకు సహాయము కావాలి. You have to touch my throat. నా యొక్క స్వరమును మీరే ముట్టాలి, తాకాలి. You have to heal my throat. మీరే నన్ను స్వస్థపరచాలి, నా స్వరమును ముట్టాలి. I cried out నేను before. మొర్ర పెట్టానండి. Do you know what happened? ఏం జరిగిందో మీకు తెలుసునా? The Lord touched my throat. ప్రభువు నా యొక్క స్వరమును, గొంతును ఆయన తాకాడు, ముట్టాడండి. When I said, my God, ఎప్పుడైతే నేను నా దేవా అని నేను ప్రార్థించినప్పుడు, my Jesus, నా యేసు అని నేను ప్రార్థించినప్పుడు, when I owned that, ఆయనను స్వంతముగా నేను చేసుకున్నప్పుడు He touched me. ఆయన నన్ను ముట్టాడండి. Hallelujah. హల్లెలూయా. And today I could able to preach the word of అయితే God. ఈ రోజున నేను దేవుని వాక్యమును చక్కగా బోధించగలుగుతూ ఉన్నాను. Thank you for that. అందును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. In your distress, అయితే మీ శ్రమలలో when you own God, ఎప్పుడైతే మీరు దేవుని స్వంతంగా చేసుకుంటారో, the Lord will hear your prayers. ప్రభువు మీ యొక్క ప్రార్థనలు తప్పకుండా వింటాడండి. Lord will hear your cry out. మీ మొర్రను ఆయన ఖచ్చితంగా వింటాడు. And He will touch your physical bodies. మీ భౌతికమైనటువంటి మీ శరీరమును ఆయన తప్పకుండా తాకుతాడు, ముట్టుతాడు. Hallelujah. హల్లెలూయా. Lot of people, they pray generally. అయితే అనేక మంది జనరల్ గా, సామాన్యంగా వారు ప్రార్థిస్తూ ఉంటారు. They don't have intimate relationship with God. అయితే దేవునితో ఏ మాత్రము సన్నిహిత సంబంధము లేకుండా వారు ఉంటారు. When Jesus Christ was on this earth, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉన్నారో, He was always used to go to the mountain side. ఆయన ఎల్లప్పుడూ ఆ యొక్క కొండల వైపు, పర్వతముల వైపు ఆయన వెళ్తూ ఉండేవాడు. And He used to say, ఆయన అనేవాడు, oh my Father. నా తండ్రి అనేవాడు. He used to spend time with Father God. తండ్రి అయిన దేవునితో ఆయన మరి సమయమును ఆయన గడిపేవాడు. Hallelujah. హల్లెలూయా. It's very, very important. గమనించండి, ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ఇది. My God, నా దేవా, my God shall supply all my needs according to His riches. నా దేవుడు క్రీస్తు యందున్న మహిమైశ్వర్యము చెప్పున నా ప్రతి అవసరమును ఆయన తీర్చును. Hallelujah. హల్లెలూయా. I would like to encourage each and everyone. ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహించాలనుకుంటూ ఉన్నాను. Say, my Jesus. నా యేసయ్య అని మీరు చెప్పగలగాలి. Say, my God. చెప్పండి, నా దేవా అని మీరు చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Very, very powerful title of God. ఎంతో శక్తివంతమైనటువంటి దేవుని యొక్క నామముగా ఇది ఉంటుంది. Number 5. ఐదవదిగా, My shield. నా యొక్క కేడెము, నా యొక్క డాలు. Let us read these verses, beloved. 36, 37 and 38. 36, 37, 38 వచనాలు మనం చూసుకుందాం. You have also given me the shield of your salvation, and your help makes me great. You enlarge my steps under me, and my feet have not slipped. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును, నా పాదములకు చోటు విశాలపరచుదువు, నా చీల మండలు బెనుకలేదు. I pursued my enemies and destroyed them, and I did not turn back until they were consumed. నా శత్రువులను తరిమి నాశనము చేయుదును, వారిని నశింపజేయు వరకు నేను తిరుగను. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. Sometimes your own people will become your enemies. కొన్నిసార్లు మీ స్వంత ప్రజలే మీకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. Your husband becomes your enemy. నీ భర్త నీకు శత్రువుగా ఉండవచ్చు. Your wife becomes your enemy. నీ యొక్క భార్యనే నీకు శత్రువుగా మారవచ్చు. Your children becomes your enemy. మీ పిల్లలే మీకు శత్రువుగా మారవచ్చు. And your siblings will become your enemy. మీ యొక్క సహోదరులే మీకు శత్రువుగా మారిపోవచ్చు. So here the Lord says, అయితే గమనించండి, ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, He is our shield. ఆయన మనకు కేడెముగా ఉంటున్నాడు. Until they are calm and destroyed, వారు నశించే వరకు, నాశనం అయ్యే వరకు the Lord protects you. దేవుడు మిమ్ములను కాపాడుతూనే ఉంటాడు. Unless your things are sorted out, మీ పరిస్థితులు, మీ సమస్యలు బాగయ్యేంత వరకు కూడా He is going to be your shield. ఆయన మీకు కేడెముగానే ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. The Lord will be helping you, beloved. దేవుడే మీకు ప్రభువే సహాయం ఇస్తూ ఉంటాడు. I can tell hundreds of testimonies. అయితే నేను కూడా వందల కొలది సాక్ష్యం నేను పంచుకోగలను. When the children are not listening,
పిల్లలు ఎప్పుడైతే మరి మాటలు వినట్లేదో, when you own this title, అయితే ఈ యొక్క నామమును మీరు ఎప్పుడైతే సొంతంగా చేసుకుంటారో, when you take this challenge, ఈ యొక్క సవాలును మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో, definitely the Lord is going to be your shield. తప్పకుండా మరి ప్రభువే మీకు కేడెముగా ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. In every area of David's life, దావీదు జీవితంలో ప్రతి విషయములో కూడా the Lord was his shield. మరి ప్రభువు దేవుడు ఆయనకు కేడెముగా ఉండి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Number 6, ఆరవదిగా my stronghold. నా యొక్క ఉన్నత దుర్గము. If you look at 8th, 9th verses, 8, 9 వచనాలు కనుక మీరు చూసినట్లయితే, then the earth shook and quaked, the foundations of heaven were trembling and were shaken because he was angry. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. Hallelujah. హల్లెలూయా. If you look at 9th verse, 9వ వచనం మీరు చూడండి. smoke went up out of his nostrils, fire from his mouth devoured, coals were kindled by it. ఆయన నాసికా రంధ్రములో నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణములను రాజబెట్టెను. If you look at 14th verse, 14వ వచనం మీరు చూడండి. the Lord thundered from heaven and the most uttered his voice. యెహోవా ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను. And he sent out arrows and scattered them, lightning and rooted them. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. Hallelujah. హల్లెలూయా. What a wonderful scripture, beloved. ఎంత చక్కటి లేఖన భాగము వచనాల్లో ఇవి మీరు గమనించండి. The Lord is my stronghold. యెహోవా నా యొక్క ఉన్నత దుర్గము. The creator of this universe ఈ సర్వమును సృష్టించిన ఆ యొక్క సృష్టికర్త comes in a bigger way. ఆయన మరి గొప్ప రీతిగా ఆయన వస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. All his power is exhibiting. ఆయన శక్తిని ఇక్కడ ఆయన కనపరుస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. When the enemies are around him, ఎప్పుడైతే ఆయన దావీదు చుట్టూ శత్రువులు ఉన్నారో, what the Lord did, ఇక్కడ ఏం చేశాడు ప్రభు? thunder came from heaven. అక్కడ మరి ఆకాశం నుండి ఉరుములు వచ్చాయి. Hallelujah. హల్లెలూయా. What a wonderful protection of God. చూడండి ఎంత గొప్ప దేవుని యొక్క కాపుదలను మీరు అర్థం చేసుకోండి. The Lord involves with his angelic force. దేవుడు తన దేవదూతల సమూహముతో ఆయన దిగి వచ్చాడు. His supernatural power will come. ఆయన అసాధారణమైనటువంటి శక్తి దిగి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. What a wonderful title, beloved. ఎంత చక్కటి బిరుదో ఇది గమనించండి. What David says here, ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? the Lord is my stronghold. యెహోవా నా యొక్క ఉన్నత దుర్గము. The Lord comes down with his power. తన శక్తితో దేవుడు దిగి వస్తాడు. Number 7, 7వదిగా my refuge. నా ఆశ్రయము. 20th verse, let us see. 20వ వచనం చూద్దాము. He also brought me forth into broad place. He rescued me because he delighted in me. నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించెను. The Lord has rewarded me according to my righteousness. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను. According to the cleanliness of my hands, he has recompensed me. నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చెను. Hallelujah. హల్లెలూయా. The Lord is my refuge. ఇదిగో యెహోవా నాకు ఆశ్రయము అంటూ ఉన్నాడు. David was in the fields, beloved. దావీదు పొలాల చుట్టూ ఉన్నాడు. He was tending the sheep. ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నాడు. So one day, అయితే ఒక రోజున a bear came. ఒక ఎలుగుబంటి అక్కడికి వచ్చింది. The Lord, he was his refuge. అప్పుడు దేవుడే ఆయనకు మరి ఆశ్రయముగా ఉండినాడు. He protected him from bear. ఆ ఎలుగుబంటి దాడి నుండి ఆయన కాపాడాడు. Hallelujah. హల్లెలూయా. Not only that, అంత మాత్రమే కాదండి, lion came. ఒక సింహము వచ్చింది. The Lord protected him. అక్కడ మరి దేవుడే ఆయనను కాపాడాడు. The Lord was his refuge. ఆయనకు మరి ఆశ్రయముగా దేవుడు ఉండినాడు. When Goliath came, అయితే ఎప్పుడైతే గొలియాతు వచ్చాడో the Lord helped him అక్కడ మరి ప్రభు ఆయనకు సహాయం చేశాడు. because he was refuge. ఎందుకంటే ఆయన ఆశ్రయమై ఉన్నాడు. So he has seen
He has delighted in David ఆయన మరి దావీదును బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. because David was a worshipper of God. ఎందుచేతనంటే దావీదు దేవుని యొక్క మరి చక్కని ఆరాధికుడిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. The Lord was so delighted in David. దావీదును బట్టి దేవుడు ఎంతగానో సంతోషించుచున్నాడు. Because of that, he was his refuge. అందును బట్టి ఆయన తనకు ఆశ్రయముగా నిలిచాడు. Number 8. అయితే 8వ మాట, My Savior. నా రక్షకుడు. Shall we read the verses, beloved? ఈ వచనాలు మనం చదువుకుందాం. I call upon the Lord who is worthy to be praised, and I am saved from my enemies. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. From the waves of death encompassed me, the torrents of destruction overwhelmed me. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను. One more title of God. గమనించండి, ఇంకొక దేవుని యొక్క నామము. The Lord is our Savior. దేవుడు ప్రభువే మన యొక్క రక్షకుడు. He will save you from physical destruction. ఆయన భౌతికమైనటువంటి ఆ యొక్క నాశనము నుండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. Not only that, He will save you in our spiritual life. అంత మాత్రమే కాకుండా మన ఆత్మీయ జీవితంలో కూడా ఆయన మనల్ని రక్షిస్తాడు. He saves you from every sin, beloved. ప్రతి రోగమును, ప్రతి పాపము నుండి కూడా ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. Hallelujah. హల్లెలూయా. So what David says here, ఇక్కడ దావీదు ఏమంటూ ఉన్నాడు? he is owning this title. ఈ యొక్క నామమును ఆయన స్వంతం చేసుకుంటున్నాడు. Oh, my Savior. ఇదిగో నా రక్షకుడు, నా రక్షణ శృంగము. Hallelujah. హల్లెలూయా. What a wonderful title of God. ఎంత చక్కటి దేవుని యొక్క నామముగా ఇది ఉంటుంది. Many times we will see the Lord Jesus saved many people. మన అనేక సార్లు మనం గమనించవచ్చు, మరి దేవుడు యెహోవా ప్రభువు అనేక మందిని కూడా ఆయన రక్షించి ఉన్నాడు. Jesus saved us. యేసయ్య మనలను రక్షించాడు. Hallelujah. హల్లెలూయా. When we were scattered, మనం ఎప్పుడైతే చెదిరిపోయి ఉన్నామో in that situation, అటువంటి పరిస్థితిలో He saved us. ఆయన మనలను రక్షించుకున్నాడు. Number 9. 9వ మాట, My support. నన్ను ఆదుకొనువాడు. Very powerful title, beloved. గమనించండి, చాలా శక్తివంతమైనటువంటి బిరుదు ఇది. If you look at 19th verse, 19వ వచనం మనం చూసినట్లయితే, they confronted me in the day of my calamity, but the Lord was my support. ఆపత్ కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. Hallelujah. హల్లెలూయా. It's very powerful title, beloved. ఎంతో శక్తివంతమైనటువంటి బిరుదుగా ఇది ఉంటుంది. Who was his support? ఎవరు ఆయనను ఆదుకున్నారు? Listen carefully, beloved. గమనించండి జాగ్రత్తగా. The Lord supported him. ప్రభువు, దేవుడు ఆయనను ఆదుకున్నాడు. In your life, మీ జీవితంలో కూడా if you feel alone, మీరు ఒంటరిగా మీరు అనుభవిస్తూ ఉన్నట్లయితే, in your calamity, మీ యొక్క మరి ఆపత్ కాలములో the Lord is your support. ప్రభువే మిమ్మలను ఆదుకునేవాడు. Sometimes people will come to me, కొన్నిసార్లు కొంతమంది నా దగ్గరికి వస్తుంటారు, brother, అంటారు, బ్రదర్, oh, I am all alone struggling in my life. పూర్తిగా ఒంటరి వాడనుగా నా జీవితంలో నేను మరి బాధలు ఎదుర్కొంటున్నాను అంటారు. Nobody is there to support me. నన్ను ఆదుకునేవారు ఎవరు నా కొరకు లేరు అంటారు. I am struggling all alone. నేను ఒంటరి వాళ్ళుగా ఉన్నాను. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా మాటలు వినండి. Here David says, ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, the Lord is my support. దేవుడే నన్ను ఆదుకొనువాడు. If no one supports me, ఎవ్వరు నన్ను ఆదుకోకపోయినా no problem. ఏ మాత్రం ఏ సమస్య లేదు. The Lord supports me. దేవుడే నన్ను ఆదుకుంటూ ఉన్నాడు. He encourages me. ఆయనే నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. He elevates me. ఆయనే నన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. He is my support. ఎందుకంటే ఆయనే నన్ను ఆదుకొనువాడు. If you look at family situation, ఒకవేళ కుటుంబ పరిస్థితులను గనుక మీరు గమనించినట్లయితే, sometimes in the family, కొన్నిసార్లు కుటుంబాలలో you will be cornered. మీరు ఆ విధంగా ఒంటరిగా చేయబడతారు.
So nobody supports you. ఎవ్వరు మీకు మరి సపోర్ట్ గా ఉండరు. You're all alone struggling in your life. మీరే ఒంటరితనంతో ఒంటరిగా బాధపడుతూ ఉంటారు. People tell you lot of bad words against you. మీకు వ్యతిరేకముగా మరి మనుషులు అనేక చెడ్డ మాటలు మాట్లాడుతుండవచ్చు. They criticize you. మిమ్మల్ని వారు హేళన చేస్తారు, తృణీకరిస్తారు. When you speak something, ఎప్పుడైతే మీరు ఏదన్నా మాట్లాడినప్పుడు they try to criticize you, try to dominate your life. ఆ మాటలను తృణీకరించి మీ జీవితాన్ని వారు మరి ప్రభావితం చేయాలనుకుంటారు. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా వినండి. So what happens ఇక్కడ ఏం జరుగుతుంది? in this situation? ఇటువంటి పరిస్థితుల్లో You don't feel you are alone. మీరు ఒంటరితనమును ఏమాత్రము మీరు అనుభవించరు. ఇక That's why the word of God says, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, in your calamity, మీ యొక్క ఆపత్ కాలమందు the Lord is your support. ప్రభువే మీకు మిమ్మల్ని ఆదుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Beloved, in this pandemic situation, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి పాండమిక్ పరిస్థితుల్లో, in this calamity, ఈ యొక్క ఆపత్ కాలములో who is our support? మనకు అండగా ఉన్నది ఎవరు? The Lord is our support. ప్రభువే మనకు అండగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Sometimes అయితే కొన్నిసార్లు medicines will not work. ఏ మందులు కూడా, వైద్యం కూడా ఏమాత్రం పనిచేయదు. Sometimes our body will not respond to medicine. అయితే కొన్నిసార్లు ఈ యొక్క వైద్యానికి కూడా మన యొక్క శరీరము ప్రతిస్పందించదు. In this situation, అటువంటి పరిస్థితుల్లో the Lord is our support. గమనించండి, దేవుడే, ప్రభువే మనల్ని ఆదుకునేవాడు. Hallelujah. హల్లెలూయా. My final point, అయితే చివరి మాట, 10th one, 10వ మాట, my lamp. నా యొక్క దీపము, నా యొక్క వెలుగు. Hallelujah. హల్లెలూయా. If you look at 29 and 30 verses, 29, 30 వచనాలు మనం చూసుకుందాం. here it is clearly written, beloved, ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, for you are my lamp, O Lord, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, and the Lord illuminates my darkness. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. For by you I can run upon a troop. By my God I can leap over a wall. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. Hallelujah. హల్లెలూయా. So who is our lamp? ఎవరు మనకు దీపముగా ఉన్నారండి? In dark situation, మన యొక్క చీకటి పరిస్థితిలో the Lord is our lamp. దేవుడు, ప్రభువే మనకు వెలుగుగా ఉన్నాడు, దీపముగా ఉన్నాడు. What a wonderful title, beloved. ఎంత చక్కటి నామమో ఇది, గమనించండి. We have to own this title. ఈ యొక్క నామమును కూడా మనము సొంతం చేసుకోవాలి. My lamp. నా దీపము. In your dark మీ situation, చీకటి పరిస్థితిలో, ప్రియ దేవుని బిడ్డలారా, if you are totally surrounded by darkness, మీ చుట్టూ కూడా చీకటి అంధకారములో మీరు గనక ఉన్నట్లయితే, surrounded by the attacks of the enemy, దుష్టుని దాడి ద్వారా మీరు చుట్టుముట్టబడి ఉంటే, I heard lot of people coming to me, అయితే నేను అనేక మంది నుంచి మాటలు విన్నాను, నా దగ్గరికి వచ్చి వారు చెప్పుకున్నారు, బ్రదర్, పాస్టర్ గారు, I am not able to get sleep. నాకు నిద్ర పట్టడం లేదండి. In my sleep, నా యొక్క నిద్రించే విషయంలో I get lot of bad dreams. అనేక చెడ్డ కలలు నాకు వస్తూ ఉన్నాయి. It is very, very terrible. చాలా భయంకరముగా అవి ఉంటున్నాయి. I will be disturbed. ఎంతో డిస్టర్బ్ గా నేను అయిపోతాను. And in that cases, గమనించండి, ఆ యొక్క మరి పరిస్థితుల్లో, in the dark situation, అటువంటి చీకటి ఆ యొక్క పరిస్థితి కావచ్చు, the Lord is your light. గమనించండి, దేవుడే మీకు దీపముగా ఉన్నాడు. The Lord is your lamp. ప్రభువే మీకు దీపముగా, వెలుగుగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. David is owning this title. ఈ యొక్క మరి ఆ యొక్క నామమును, బిరుదును దావీదు స్వంతం చేసుకుంటున్నాడు. Where the enemies, all troops are coming, ఆ శత్రు సమూహము ఆయనకు వ్యతిరేకంగా వస్తున్న సమయంలో, the Lord will be like a lamp to him. తనకు మరి దేవుడే దీపముగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. When the light comes, ఎప్పుడైతే ఆ వెలుగు వస్తుందో, you can see everything, మీరు ప్రతిదీ కూడా చూడగలుగుతారు. ఆ వెలుగులో, and you can walk in that light. ఆ వెలుగులో మీరు ముందుకు నడవగలుగుతారు. Today, అయితే ఈ రోజున if you look at this chapter, ఈ యొక్క అధ్యాయమును గనుక మీరు చూసినట్లయితే, we will have seen 10 titles owned by David. మనము 10 ఆ నామములు, బిరుదులు దావీదు సొంతం చేసుకోవడము మనం చూస్తున్నాం. All the titles of God. దేవుని యొక్క ప్రతి ఒక్క స్వభావము, బిరుదులు
owned by David. దావీదు ఆయన స్వంతం చేసుకున్నాడు. My rock, నా యొక్క బండ, my fortress, నా యొక్క కోట, my deliverer, నా విమోచకుడు, my God, నా దేవుడు, my savior, నా రక్షకుడు, my stronghold, నా ఉన్నత దుర్గము, my refuge, నా యొక్క ఆశ్రయము, my savior, నా రక్షకుడు, my support, నా యొక్క నన్ను ఆదుకునేవాడు, my lamp. నా యొక్క దీపము. All the titles, beloved. ఈ యొక్క ప్రతి నామము కూడా Let us own it. మనము కూడా సొంతం చేసుకుందాం. Let us see great things in our lives. మన జీవితంలో గొప్ప కార్యాలను మనం చూసుకుందాం. When enemies surrounded us, ఎప్పుడైతే శత్రువులు మనల్ని చుట్టుముడతారో, when all the attacks coming to us, ప్రతి విధమైనటువంటి దాడి ఎప్పుడైతే మనకు కలుగుతుందో, spiritually, physically, mentally, all sorts of అది pressure, భౌతికముగా కావచ్చు, మరి ఆత్మీయ పరిధిలో కావచ్చు, అది మానసిక విషయంలో కావచ్చు, whatever it may be, అది ఏదేమైనా సరే, let us own these titles of God ఈ యొక్క దేవుని నామములను మనము సొంతం చేసుకుందాం. and let us see victory in our మన lives. జీవితంలో మనము విజయమును చూద్దాం. Shall we pray? ప్రార్థించుకుందాం ఈ సమయంలో. Dear Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, thank you for this wonderful word, beloved. ఈ యొక్క చక్కటి మాటలను బట్టి నీకు వందనాలు. Thank you for these wonderful titles, ఈ beloved. చక్కటి నీ యొక్క నామములను బట్టి మాకు వందనాలు. Help us to own this title. అదే రీతిగా మేము కూడా ఈ యొక్క నామములను స్వంతం చేసుకోవడానికి, స్వీకరించడానికి మీరు సహాయం చేయండి. On this earth, ఈ యొక్క భూమి మీద we don't have anyone, Lord, మాకు ఎవ్వరు లేరయ్యా, except you. నీవు తప్ప మాకు ఎవరును లేరు. Help us to own the titles ఈ నామములను మేము సొంతంగా పలకడానికి మీరే సహాయం దయచేయండి. and help us to see victory in every area of our life. మా జీవితంలో ప్రతి విషయంలో కూడా మేము విజయమును చూడలాగున మీరే మాకు సహాయం దయచేయండి. Thank you, Jesus. మీకు వందనాలు యేసయ్యా. Bless us, Lord. మమ్మలను దీవించండి యేసయ్యా. Use us, Lord, మమ్మలను వాడుకోనండి యేసయ్యా. in every area. ప్రతి విషయంలో కూడా Let your presence come, Lord. మీ సన్నిధి వచ్చును గాక. Help us, Lord. మీరే సహాయము దయచేయండి. In Jesus' name, I pray. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మలను దీవించును గాక.